హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే మనం 29th జూలై 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. మా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టుడే చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే వీడియో కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది, అందులో కూడా జాయిన్ అవ్వండి. టుడే ఫస్ట్ టాపిక్ చూసినట్లయితే చెస్ ప్రపంచ కప్ విజేత దివ్యా దేశ్ముఖ్. ప్రతిష్టాత్మక మహిళల చెస్ ప్రపంచ కప్ ఫైనల్లో అందరి అంచనాలను తలకిందులు చేస్తూ అద్భుత ప్రదర్శనతో మహారాష్ట్రకు చెందిన దివ్యా దేశ్ముఖ్ గతేడాది ప్రపంచ ర్యాపిడ్ ఛాంపియన్షిప్ విజేత కోనేరు హంపీని ఓడించింది. 2 క్లాసికల్ గేమ్లను డ్రా చేసుకున్న దివ్య టై బ్రేక్లో 1.5, 0.5 తేడాతో పైచేయి సాధించి ప్రపంచ కప్ను గెలుచుకుంది. హంపి, హారిక, వైశాలి తర్వాత గ్రాండ్ మాస్టర్ హోదా కూడా పొందింది. గ్రాండ్ మాస్టర్ హోదా పొందిన 4వ మహిళగా దివ్య ఘనత సాధించింది. ఈ చెస్ ప్రపంచ కప్ విజేతకు ప్రైజ్ మనీ చూసినట్లయితే ప్రపంచ కప్ నెగ్గిన దివ్యా దేశ్ముఖ్కు ట్రోఫీతో పాటు 43 లక్షల నగదు బహుమతి దక్కింది. అలాగే రన్నరప్గా నిలిచిన హంపీకి 30 లక్షల ప్రైజ్ మనీ లభించింది. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్, కంపల్సరీ దీని నుంచి వచ్చే ఎగ్జామ్స్లలో క్వశ్చన్స్ వస్తాయి. నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే అంతర్జాతీయ పులుల దినోత్సవం జూలై 29న ప్రతి ఏటా కూడా అంతర్జాతీయ పులుల దినోత్సవంగా నిర్వహించడం జరుగుతుంది. అంతరించిపోయే దశలో ఉన్న పెద్ద పులుల సంరక్షణపై అవగాహన కల్పించే లక్ష్యంతో ఏటా జూలై 29న అంతర్జాతీయ పులుల దినోత్సవంగా, ఇంటర్నేషనల్ టైగర్ డేగా నిర్వహిస్తారు. ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ IUCN 1986లో పెద్ద పులిని అంతరించిపోయే స్థితిలో ఉన్న జాతిగా ప్రకటించింది. అలాగే ప్రపంచంలో పులుల జనాభా అత్యధికంగా భారతదేశంలోనే ఉంది. వీటిని సంరక్షించేందుకు ఇందిరాగాంధీ ప్రభుత్వం 1973లో ప్రాజెక్టు టైగర్ను ప్రారంభించింది. ఇది చాలా ఇంపార్టెంటు. ప్రాజెక్టు టైగర్ అనేది ఎప్పుడు ప్రారంభించడం జరిగింది అంటే 1973 ఏప్రిల్ 1న ప్రాజెక్టు టైగర్ను జిమ్ కార్బెట్ నేషనల్ పార్కులో చేపట్టింది. 2025 జూలై నాటికి దేశంలో మొత్తం 58 టైగర్ రిజర్వులు ఉన్నాయి. మన దేశంలో పులుల గణనను 2006లో మొదటిసారిగా చేపట్టడం జరిగింది. అప్పుడు 1411 పులులు ఉన్నాయి. ఈ పులుల గణనను ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి లెక్కిస్తారు. 2010లో పులుల సంఖ్య 1706 ఉండగా 2014లో 2226, 2022లో 3167 పులులు ఉన్నాయి. 2022లో 3167 పులులు ఉన్నాయి. దేశంలో పులుల సంఖ్య ఎక్కువగా ఉన్న రాష్ట్రం చూసినట్లయితే మధ్యప్రదేశ్లో 785 పులులు, కర్ణాటకలో 563, ఉత్తరాఖండ్లో 560, మహారాష్ట్రలో 444 పులులు ఉన్నాయి. అలాగే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కలిపి ఇక్కడ ఉన్న టైగర్ రిజర్వులు గనక చూసినట్లయితే నాగార్జున సాగర్, శ్రీశైలం టైగర్ రిజర్వు ఉంది. అలాగే మన తెలంగాణలో చూసినట్లయితే కవ్వాల్, అమ్రాబాద్ టైగర్ రిజర్వులు ఉన్నాయి. మన తెలంగాణలో కవ్వాల్, అమ్రాబాద్ టైగర్ రిజర్వులు ఉన్నాయి. ఇవి పులుల సంరక్షణకు ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇందులో ఉన్న ప్రతి పాయింట్ కూడా చాలా ఇంపార్టెంట్, చూసుకోండి. కంపల్సరీ ఇందులో నుంచి క్వశ్చన్స్ వస్తాయి. ఇందులో చాలా క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంటుంది. ఎలాగంటే జూలై 29న ఏ డేగా నిర్వహిస్తారు అంతర్జాతీయ పులుల దినోత్సవం. మళ్ళీ ప్రాజెక్టు టైగర్ను ఎప్పుడు చేపట్టడం జరిగింది 1973, అప్పుడున్న ప్రధానమంత్రి ఇందిరాగాంధీ. అలాగే ఇప్పటి వరకు దేశంలో ఉన్న మొత్తం టైగర్ రిజర్వుల సంఖ్య 58. అలాగే పులుల గణనను ఎన్ని సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తారు? 4 సంవత్సరాలు. సో
సో, ఇలా ఇందులో ఉన్న ప్రతి పాయింట్ కూడా చాలా ఇంపార్టెంటు, చూసుకోండి. అలాగే నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే దేశ ప్రజలపై తలసరి రుణభారం రూ. 1,32,059. కేంద్రం తీసుకున్న అప్పుల కారణంగా దేశ ప్రజలపై ఈ ఏడాది మార్చి 31 నాటికి తలసరి రుణభారం రూ. 1,32,059గా ఉన్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి తెలపడం జరిగింది. వడ్డీల కింద 2022-23లో 9.29 లక్షల కోట్లు, 23-24లో 10.64 లక్షల కోట్లు, 24-25లో 11.8 లక్షల కోట్లు చెల్లించినట్లు లోక్సభలో చెప్పడం జరిగింది. 2031 నాటికి కేంద్ర రుణాలను జీడీపీలో 50% లోపు తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి పంకజ్ చౌదరి తెలిపారు. అలాగే నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే ఆపరేషన్ మహాదేవ్. జమ్మూ కాశ్మీర్ సైన్యం భారీ విజయం సాధించింది. పహల్గామ్ ఉగ్రదాడి ఇటీవల చూసాము. జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో ఉగ్రదాడి జరిగింది. సో, దానికి ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్ను కూడా నిర్వహించడం జరిగింది. సో, ఆ ఉగ్రదాడికి కారకులైన ముష్కరులను ఎన్కౌంటర్ చేయడం జరిగింది. ఆపరేషన్ మహాదేవ్ పేరుతో సైన్యానికి చెందిన ఎలైట్ పారా కమాండోలు చేపట్టిన ఈ ఆపరేషన్ పహల్గామ్ ఉగ్రదాడికి సూత్రధారిగా భావిస్తున్న సులేమాన్ అలియాస్ ఆసిఫ్తో పాటు అతడి 2 అనుచరులను అంతం చేశారు. నెక్స్ట్ టాపిక్ చూస్తే పేగు బ్యాక్టీరియా నియంత్రణకు క్యాప్సూల్. పేగు బ్యాక్టీరియా నియంత్రణకు చైనా శాస్త్రవేత్తలు ఒక అద్భుత క్యాప్సూల్ను అభివృద్ధి చేశారు. స్మార్ట్ ఫోన్ సహాయంతో బ్యాక్టీరియా నియంత్రణకు ఇది దోహదపడుతుంది. ఇది ఫ్రెండ్స్ టుడే 29th జూలై 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.